గో సంరక్షణ ఆధ్వర్యంలో గోవులకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. వేసవిలో నీటి కొరత వల్ల చాలా మూగజీవాలు నీళ్లు లేక ప్రాణాలు కోల్పోతున్నాయి. అందువల్ల గో సంరక్షణ ఆధ్వర్యంలో సొంత ఖర్చులతో నీటి తొట్టెలు ఏర్పాటు చేశామని తెలిపారు. రాయదుర్గం ప్రజలు కూడా తమ వంతుగా వారి వారి ఇంటి ముందు, ఇంటిపైన, మేడపైన కానీ మూగజీవాలకు, పక్షులకు నీటి తొట్టి ఏర్పాటు చేసి ప్రతిరోజు నీరు నింపాలి అని, ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయంగా మూగజీవాలకు నీరు అందించాలి అని కోరుకుంటున్నాము అని గో సంరక్షణ అధ్యక్షుడు కేడిమి ప్రశాంత్ యాదవ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గో సంరక్షణ సభ్యులు సర్దార్ రఘు, బీగలు భరత్ యాదవ్, బడ్డే పవన్, నాయకులు మంజు, బెస్తా జయ, వాసవ, పసుపులెటి పవన్ కుమార్, బానేపల్లి మణికంఠ తదితరులు పాల్గొన్నారు. ఈ వేసవకాలంలో చాలా మూగజీవాలు నీళ్ళు లేక చాలా అల్లరిపోతున్నాయి. అందుకని మా గోరక్షకులు మేమంతా కలిసి సొంత డబ్బులతో, సొంత ఖర్చులతో మేము ఈరోజు ఈ నీటి కొత్తలు పలు ఏరియాలో ఏర్పాటు చేశాము. అందుకని కోరుకునేది ఏమంటే ఖాళీ ఉన్న కొత్తలో ఖచ్చితంగా మీరు నీళ్ళు నింపేసి మూగజీవుల ప్రాణాలు కాపాడాలని చెప్పేసి తెలియజేస్తున్నాము. అలాగే మా గో సంరక్షణ ఆధ్వర్యంలో చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసిన గోకు సంబంధించి ఈ వేసవ కాలంలో ఈ నీటి కొట్టు ఏర్పాటు చేశాము. అలానే మీకు తోచినంత సాయంగా మీరు మీ టెరస్ మీద కానీ ఒక చిన్న కప్పుతోన చిన్న పక్షులకి నీళ్ళు వసతులు నింపేసి వాటి ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.